హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు షామ్ ఇన్స్టిట్యూట్. సో ఈరోజు మనము మార్చి 3వ తారీఖు ఉన్నటువంటి కరెంట్ అఫైర్స్ ఏమని ఒకసారి చూద్దామండి. రైట్, సో ఫస్ట్ వన్ చూసినట్లయితే మహిళా సమ్మాన్ సేవింగ్స్లో ఏపీ సత్తా అని చెప్పేసి మహిళా సమ్మాన్ సేవింగ్స్ వార్తల్లోనికి రావడం జరిగిందండి. సో మహిళ ఏదైతే ఉంటుందో మహిళా సమ్మాన్ సర్టిఫికెట్ అని చెప్పేసి గతంలో కూడా మనం డిస్కస్ చేసామండి. సో ఇది మనకి నిర్మలా సీతారామన్ గారు 2023-24 బడ్జెట్లో తీసుకొచ్చారని, సో దీనికి గరిష్టంగా కూడా సో మనకి 2 lakhs వరకు సో మనము పెట్టుబడులు పెట్టవచ్చు అని చెప్పేసి, సో అదేవిధంగా ఈ యొక్క మహిళా సేవింగ్ సర్టిఫికెట్ని ఇష్యూ చేస్తున్న మొట్టమొదటి బ్యాంక్ ఆఫ్ ఇండియా అని చెప్పేసి డిస్కస్ చేయడం జరిగిందండి. ఇది ఓన్లీ ఫిమేల్కి మాత్రమే సో వర్తిస్తుంది ఈ యొక్క సేవింగ్స్ సర్టిఫికెట్ అని చెప్పేసి గతంలో డిస్కస్ చేసాం. ఇప్పుడు ఎందుకు సార్ ఇది వార్తల్లోకి వచ్చింది అంటే, సో ఏ రాష్ట్రంలో అయితే ఎక్కువగా ఈ యొక్క మహిళా సమ్మాన్ సేవింగ్స్లో సో ఈ సర్టిఫికెట్లో ఇన్వెస్ట్మెంట్ చేశారో సో ఏ రాష్ట్రంలో ఎక్కువ మంది ఉన్నారు అనే అంశం మీద వార్తల్లోకి రావడం జరిగిందండి. సో ఇలాంటివి ఎగ్జామ్లో అడుగుతున్న సందర్భాలు ఉన్నాయి. ఎప్పుడైనా సరే మనకు ఒక స్కీమ్ అనేది కరెంట్ అఫైర్స్లోకి వస్తే, లైక్ న్యూస్లోకి వస్తే, ఖచ్చితంగా ఆ స్కీమ్ అనేది ఫర్దర్గా మనం అప్డేట్ ఎలా తెలుస్తుంది సార్ మనకి అంటే, ప్రతిరోజు కూడా మనం కరెంట్ అఫైర్స్ చదువుతూ ఉండాలండి. అదేవిధంగా ఆ స్కీమ్కి సంబంధించి కూడా ఏమైనా అప్డేషన్ జరిగినాయా ఏంటా అని చెప్పేసి ఎప్పటికప్పుడు మనము సో దాన్ని అప్డేట్ చేసుకుంటూ ఉండాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు అర్థమయ్యే విధంగా చెప్పాలి అంటే, గతంలో మనకి ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన, ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన, అటల్ పెన్షన్ యోజన అని చెప్పి స్కీమ్స్ ఉన్నాయండి. సో ఇవి ఇప్పుడు కాదండి తీసుకొచ్చింది, సో ఇప్పుడు స్టార్టింగ్లో 2015 ఆ టైంలో తీసుకొచ్చారు. కానీ ఇటీవల కాలంలో అప్డేషన్ జరిగిందండి. ఏంటి సార్ అది, ఏదైతే ప్రీమియం రేట్స్ ఉంటాయో ఆ ప్రీమియం రేట్స్ అనేది పెంచడం జరిగిందండి. సో మనకి 336 కాస్త 420 కానివ్వండి, సో 12 రూపీస్ కాస్త 20 రూపీస్ కానివ్వండి, ఇలా ప్రీమియం రేట్స్ పెరిగినాయి. సో మరి అలా అప్డేట్ జరిగింది కాబట్టి ఎగ్జామ్లో అడగడానికి ఆస్కారం ఉంటుంది. సో ఎప్పుడైనా సరే ఒక స్కీమ్ సో గతంలో లాంచ్ చేసినా సరే ఇప్పుడు మనకి కరెంట్ అఫైర్స్లో ఉంటుందండి, ఏదో ఒక అంశం మీద వార్తల్లో ఉంటుంది. ఏదైనా అమెండ్మెంట్ చేయటం కానివ్వండి, ఏదైనా కొత్త దాంట్లో బెనిఫిషరీని యాడ్ చేయటం కానివ్వండి, ఇలాంటివి యాడ్ చేసినప్పుడు ఖచ్చితంగా ఎగ్జామ్లో అడుగుతూ ఉంటారు. గతంలో మనం డిస్కస్ చేసామండి, ఏదైతే మనకి ఉజ్వల స్కీమ్ అని చెప్పేసి ఉంటుందో, సో బెనిఫిషరీస్ ఎవరైతే ఉన్నారో ఉజ్వల స్కీమ్లో భాగంగా బెనిఫిషరీస్ ఎవరైతే ఉన్నారో సో వాళ్ళకి సబ్సిడీ రూపంలో 200 రూపీస్ ఇచ్చేవాడని గతంలో చెప్పుకున్నామండి. సో ఆ తర్వాత మళ్ళీ గవర్నమెంట్ ఏం చేసింది, 200 కాదు 300 రూపీస్ ఇస్తున్నాము అని చెప్పేసి అన్నది. రేపు మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ అలాంటివి ఎక్కువగా అడగడానికి పాసిబిలిటీ ఉందండి. ఎందుకంటే 200 కాస్త 100 పెంచారు కాబట్టి మొత్తం 200 రూపీస్ అనేది సబ్సిడీగా ఉంటుంది. ఎవరికి, ఉజ్వల స్కీమ్లో భాగంగా ఎవరైతే బిలో పవర్టీ లైన్ ఉంటారో, పేదలు ఉంటారో వాళ్ళకి ఫ్రీగా గ్యాస్ కనెక్షన్ ప్రొవైడ్ చేయడం ఉజ్వల స్కీమ్ యొక్క ముఖ్య ఉద్దేశం. అలాంటి ఏదైతే గ్యాస్ కనెక్షన్ తీసుకున్నారో వాళ్ళకి 300 వరకు కూడా సబ్సిడీ ఉంటుందన్నమాట. అంటే వాళ్ళ అకౌంట్లోకి 300 రూపీస్ మళ్ళీ రిఫండ్ చేస్తుంది కేంద్ర ప్రభుత్వం. అలా అప్డేషన్ జరిగితే చదువుకోవాలి. సో అలాంటిదే మనకి మహిళా సమ్మాన్ సేవింగ్స్ అని చెప్పి చెప్తున్నామండి. సో ఓవరాల్గా ఇక్కడ మనం చూసినట్లయితే ఏదైతే మనకి 2023-24 బడ్జెట్లో దీన్ని నిర్మలా సీతారామన్ గారు తీసుకురావడం జరిగింది. అయితే దేశంలో మొత్తంగా అంటే ఇప్పటి వరకు అంటే 2024 జనవరి ఎండింగ్ నాటికండి, సో మనకి జాన్యువరి సో ఎండింగ్ నాటికట దేశంలో మొత్తము 24.13 లక్షల మంది ఈ యొక్క మహిళా సమ్మాన్ సేవింగ్ ఖాతాలు తెరిచారట. చూడండి, సో 2023 అండి, సో మనకి 2023 ఏప్రిల్లో 2023 సో మనకి ఏప్రిల్లో సో ఈ స్కీమ్ అనేది ఫోర్స్లోకి రావడం జరిగిందండి. స్కీమ్ మీన్స్ సో మనకి సేవింగ్స్ ఖాతాలు అని చెప్పేసి అంటాం. సో ఇది అమల్లోనికి రావడం జరిగింది. సో ఎప్పుడు దాకా ఉంటుందట, 2023 ఏప్రిల్ 1 నుంచి 2025 మార్చి వరకు ఇది అందుబాటులోకి ఉంటుంది అని చెప్పేసి అంటున్నారు. అంటే ఈ 2 సంవత్సరాల్లోనే ఈ యొక్క మహిళా సేవింగ్ సర్టిఫికేట్స్ని మనం కొనుక్కోవచ్చు, బై చేయొచ్చు, లైక్ ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు అనమాట. సో మనకి 2023 ఏప్రిల్ 1 నుంచి ఇప్పటి వరకు అంటే 2024 జనవరి 31 వరకు కూడా దేశవ్యాప్తంగా 24.13 లక్షల మంది ఈ యొక్క మహిళా సేవింగ్ సర్టిఫికేట్స్ని సో దాంట్లో ఇన్వెస్ట్మెంట్ చేయడం జరిగిందండి. సో ఎంత సార్ అంటే 24.13. మరి దీంట్లో మొదటి రాష్ట్రాలు ఏంటి అంటే, ఎక్కువగా ఏ రాష్ట్రం నుంచి ఈ యొక్క మహిళలు ఈ సేవింగ్ సర్టిఫికేట్ని సో దాంట్లో పొదుపు చేశారు అంటే మన ఆంధ్రప్రదేశ్ అనేది 5వ స్థానంలో ఉంది. సో గుర్తుంచుకోండి, 5వ స్థానం అండి. ఓవరాల్గా 1.35 లక్షల ఖాతాలు అనేవి ఈ యొక్క మహిళా సేవింగ్స్ ఖాతాలుగా ఓపెన్ చేయడం జరిగిందండి. అంటే వాళ్ళు దాంట్లో పొదుపు చేశారన్నట్టు. ఎంతమంది, 1,35,000 మంది అండి. అలా ఉండటం వల్ల ఆంధ్రప్రదేశ్ అనేది 5వ స్థానంలో ఉండటం జరిగింది. మరి టాప్
టాప్ 3 స్టేట్స్ ఏంటి సార్, అవి కూడా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం గుర్తుంచుకోవాలండి. సో అత్యధికంగా ఈ యొక్క మహిళా సేవింగ్స్ సర్టిఫికేట్స్లో సో ఎవరైతే మనకి చిన్న మొత్తాల పొదుపు అంటారండి, దీన్ని మనము స్మాల్ సేవింగ్స్ సర్టిఫికేట్ అని చెప్పేసి ఆ తరహాకు సంబంధించింది. సో మరి ఎక్కువగా మహారాష్ట్ర నుంచి ఎక్కువగా మంది ఈ యొక్క సేవింగ్ సర్టిఫికేట్స్ని సో ఇన్వెస్ట్మెంట్ చేయడం జరిగింది. దాంట్లో సో ఎంత సార్ అంటే 4.88 లక్షల మంది, అంటే 4,88,000 మంది సో ఈ యొక్క మహిళా సేవింగ్ సర్టిఫికేట్లో సో పొదుపు పథకంలో చేరారు. ఆ తర్వాత నెక్స్ట్ తమిళనాడు ఉందండి, 3.82 లక్షలు. థర్డ్ సో ఒడిషా అండి 2.84, తర్వాత కర్ణాటక 1.81 అండి. సో ఇవి కాన్స్టెంట్గా ఉండవులే కానీ స్టేట్స్ గుర్తుంచుకోండి. సో మహారాష్ట్ర, తమిళనాడు, ఒడిషా, కర్ణాటక. ఫిఫ్త్ ఆంధ్రప్రదేశ్. సో ఇవి ఎక్కువగా ఆ రాష్ట్రాల నుంచి మహిళలకు మాత్రమే వర్తిస్తుందండి. ఈ స్కీమ్ గుర్తుంచుకోండి, ఓన్లీ ఉమెన్కు మాత్రమే. సో ప్లీజ్ రిమెంబర్ దట్. అయితే ఈ యొక్క మహిళా సమ్మాన్ సేవింగ్ సర్టిఫికేట్ని 2023 ఏప్రిల్ 1 నుంచి 2025 మార్చి వరకు కూడా ఇవి అందుబాటులో ఉంటాయండి. సో ఎవరైతే పొదుపు చేయాలనుకుంటున్నారో, సేవింగ్స్ చేయాలనుకుంటున్నారో అలాంటి వాళ్ళు, అలాంటి విమెన్ ఎవరైతే ఉన్నారో వారు దీంట్లో పెట్టుబడులు పెట్టచ్చు. సో 2 లక్షల వరకు డిపాజిట్ చేయొచ్చండి, గరిష్టంగా 2 లక్షల వరకు చేయొచ్చు. సో 5 లక్షలు తీసుకుంటారంటే తీసుకోరండి. సో గరిష్టంగా 2 లక్షలు మాత్రమే. దాని మీద రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత ఇస్తారు సార్ అంటే 7.5% ఇస్తారు. సో ప్లీజ్ రిమెంబర్ దట్. 7.5% అనేది మనకి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్గా ఉన్నది. అయితే ఈ యొక్క మహిళా సమ్మాన్ సేవింగ్ సర్టిఫికేట్ ఎక్కడ సార్ అవైలబిలిటీలో ఉంటాయి అంటే పోస్ట్ ఆఫీస్లో కానివ్వండి, లేకపోతే రికగ్నైజ్డ్ సో బ్యాంక్స్లో కానివ్వండి ఉంటాయండి. సో అలా ఫస్ట్ ఏ బ్యాంక్ సార్, మహిళా సమ్మాన్ సేవింగ్ సర్టిఫికేట్కి సంబంధించినటువంటి ఆ సర్టిఫికేట్ ఇష్యూ చేసిన బ్యాంక్ మొట్టమొదటి ఏంటి సార్ అంటే బ్యాంక్ ఆఫ్ ఇండియా అని చెప్పేసి మనం చెప్తామండి. ఇట్ ఈస్ ఏ పబ్లిక్ సెక్టర్ బ్యాంక్. బ్యాంక్ ఆఫ్ ఇండియా ఫస్ట్ యొక్క మహిళా సమ్మాన్ సర్టిఫికేట్ని ఇష్యూ చేసింది. సో ఇవి పోస్ట్ ఆఫీస్లో కూడా అవైలబిలిటీలో ఉంటాయి. ప్లీజ్ రిమెంబర్ దట్. సో ఈ టెన్యూర్ కానివ్వండి, డిపాజిట్ కానివ్వండి, పర్సంటేజ్ కానివ్వండి, సో గతంలో మనం డిస్కస్ చేసాం. ఇప్పుడు కరెంట్ అఫైర్స్లోకి టాప్ 5 స్టేట్స్ ఏవైతే ఉన్నాయో సో వాటి పేర్లు గుర్తుంచుకోండి. ఆంధ్రప్రదేశ్ 5వ స్థానంలో ఉండడం జరిగింది. సో ఈ స్కీమ్ చదువుతున్నప్పుడే మీరు ఖచ్చితంగా కొన్ని స్కీమ్స్ చదవాలండి. ఏంటి సార్ ఆ స్కీమ్స్ అంటే లైక్ దట్ సో మనకి అటల్ పెన్షన్ యోజన కానివ్వండి, సుకన్య సమృద్ధి స్కీమ్ కానివ్వండి, సో ఇలాంటివి కూడా మనం చదువుకోవాలి. దాని మీద రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత ఇస్తూ ఉన్నారు, సో గరిష్టంగా ఎంతవరకు సుకన్య సమృద్ధి అకౌంట్లో ఇన్వెస్ట్ చేయొచ్చు, అది కూడా అంతేనండి. సో మనకి బేటీ బచావో బేటీ పడావో అనే ఒక స్కీమ్, ఒక ప్రోగ్రామ్ ఉంటుందండి. సో హర్యానా పానిపట్లో దాన్ని ప్రారంభించారు. దాంట్లో భాగంగానే మనకి ఏదైతే సుకన్య సమృద్ధి అకౌంట్స్ అని చెప్పేసి సో ఎవరైతే బేబీ గర్ల్స్ అని సో 10 years బిలో ఉన్న వాళ్ళకి మాత్రమే సుకన్య సమృద్ధి అకౌంట్స్ అనేది ఓపెన్ చేస్తూ ఉంటారు. సో దాంట్లో మినిమం ప్రయాణం 250 రూపీస్ అని చెప్పేసి ఇలా ఉంటుందన్నమాట. దానికి సంబంధించిన అప్డేట్ జరిగితే సో ఖచ్చితంగా మీరు ఎప్పటికప్పుడు అప్డేటెడ్గా ఉండాలి. ఇలాంటివి ఎగ్జామ్లో అడుగుతున్న సందర్భాలు ఉన్నాయండి. ఉమెన్కి సంబంధించిన స్కీమ్స్ కానివ్వండి, ఇలాంటివి ఉంటే మనం ఎక్కువగా ఫోకస్ చేయాలి. రైట్. సో నెక్స్ట్ చూద్దాము. సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే పేదరికం నుంచి బయటపడుతున్న భారతదేశం అని చెప్పి చెప్తున్నారండి. సో మనం గతంలో డిస్కస్ చేసామండి. నీతి ఆయోగ్ వాళ్ళు మల్టీ డైమెన్షనల్ పవర్టీ ఇండెక్స్ అని చెప్పేసి ఒక దాన్ని రిలీజ్ చేశారు. దాంట్లో భారతదేశంలో మొత్తం ఎంతమంది పేదలు బయటకు వచ్చారో చెప్పారు. ఎక్కువగా మనకి ఉత్తరప్రదేశ్, బీహార్, మధ్యప్రదేశ్ ఇలాంటి స్టేట్లో పేదరికం బాగా తగ్గిపోయిందని చెప్పేసి కూడా వాళ్ళు రిపోర్ట్లో చెప్పారండి. రీసెంట్గా దీని మీద నీతి ఆయోగ్ కూడా ఒక రివ్యూను కూడా కండక్ట్ చేయడం జరిగింది. సో అయితే ఇప్పుడు ఎందుకు సార్ ఇది వార్తల్లోకి వచ్చిందంటే ఇది వేరే వాళ్ళ యొక్క సో సర్వే ప్రకారం అండి, వేరే వాళ్ళ సంస్థ అంటే వేరే సంస్థ యొక్క సర్వే ప్రకారము ఇది న్యూస్లోకి రావడం జరిగింది. ఇదేంటి సార్ అంటే అమెరికాకు సంబంధించి బ్రూకింగ్స్ అని చెప్పేసి ఒక సంస్థ ఉంటుందండి. బ్రూకింగ్స్ అని చెప్పేసి అంటాం. వీరేం చెప్పారు సార్ అంటే 2011-12 దేశ జనాభాలో ఒక 12.2% మంది సో దారిద్ర్య రేఖకు దిగువన ఉండగా, అంటే బిలో పవర్టీ లైన్ అని చెప్పేసి ఇంగ్లీష్లో అంటామండి. సో ఉండగా 2022-23లో వారి సంఖ్య 2% తగ్గిపోయింది అని చెప్పి చెప్తున్నారండి. సో దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో 11-12లో 12.2% మంది పేదలుంటే బిలో పవర్టీ లైన్ కింద వస్తే సో అది 2022-23 నాటికి 2% తగ్గిపోయిందని చెప్పేసి ఎవరి నివేదిక తెలుపుతుంది అని చెప్పేసి ఎగ్జామ్లో అడిగితే సో మనము ఏదైతే అమెరికాకు సంబంధించి బ్రూకింగ్స్ అనే సంస్థ తెలపడం జరిగింది. అదేవిధంగా ఈ యొక్క అధ్యయనానికి సో ఎవరైతే ముందున్నటువంటి సర్వే చేసినటువంటి వ్యక్తులు ఉన్నారో సో ఆర్థికవేత్తలు ఉన్నారో సుర్జిత్ భల్లా అండ్ కరణ్ బాసిన్ సో ఈ యొక్క అధ్యయనానికి నాయకత్వం వహించారు. సో వీళ్ళ పేర్లు కూడా గుర్తుంచుకోండి. అదేవిధంగా 2011 నుంచి 2022 నుంచి ఏదైతే వాస్తవిక తలసరి ఆదాయం ఏటా 2.9% చొప్పున పెరుగుతూ వచ్చిందని, గ్రామీణ పేదరికం 2.5%కి,
పట్టణ పేదరికం 1% తగ్గాయని చెప్పేసి కూడా వీళ్ళు చెప్తా ఉన్నారండి. సో ఇది కూడా గుర్తుంచుకోండి. ఏదైతే 2022 సో నుంచి ఏదైతే మనకి వాస్తవిక తలసరి ఆదాయం అండి, సో మనకి తగ్గుకుంటాడు పర్సంటేజ్లో చెప్తున్నారండి. 2.9% చొప్పున పెరుగుతూ వచ్చిందని చెప్పేసి పెరుగుతూ వచ్చింది. అంటే తలసరి ఆదాయాలు కూడా బాగా పెరుగుతూ ఉన్నాయి. తలసరి ఆదాయం మీకు తెలిసిందేనండి. సో మనకి ఏదైతే మనకి ఇన్కమ్ ఉంటుందో ఒక్కొక్క వ్యక్తి ఎంత సంపాదించగలుగుతాడు పర్ ఇయర్ అని చెప్పేసి యావరేజ్గా లెక్కలు వేస్తూ ఉంటారు. అది పర్ క్యాపిటల్ ఇన్కమ్ పెరుగుతూ తలసరి ఆదాయం పెరుగుతూ ఉందని చెప్పి చెప్తున్నారు. ఎంత 2.9% పెరుగుతుందన్నారు. అదేవిధంగా గ్రామీణ పేదరికం 2.5%, పట్టణ పేదరికం 1% తగ్గాయని చెప్పేసి కూడా మళ్ళీ పర్టికులర్గా ఇది యావరేజ్గా అండి. సో ఇది యావరేజ్గా చెప్పారు. పర్టికులర్గా గ్రామీణ పేదరికం 2.5%, పట్టణ పేదరికం 1% తగ్గాయి అని చెప్పేసి, అదేవిధంగా పట్టణ గ్రామీణాల మధ్య అసమానతలు అంటే మనకి ఇన్ఈక్వాలిటీస్ అని చెప్పేసి అంటాం, అవి కూడా తగ్గిపోయాయి అని చెప్పేసి ఎవరు చెప్పారు సార్ అంటే బ్రూకింగ్ సంస్థ. గుర్తుంచుకోండి. ఇక్కడ కీ పాయింట్ ఏంటి సార్ అంటే ఎవరి ప్రకారం అని చెప్పేసి అడుగుతారండి. సో ఈ పాయింట్స్ అన్ని మనం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్లో గుర్తుంచుకోవాల్సింది. మనం గతంలో డిస్కస్ చేసామండి. ఏదైతే మనకి నేషనల్ మల్టీ డైమెన్షనల్ పవర్టీ ఇండెక్స్ అని చెప్పేసి అంటామో, సో మరి దీనికి సంబంధించి లాస్ట్ 9 ఇయర్స్ నుంచి అంటే లైక్ మనకి 2013-14 నుంచి 2022-23 వరకు ఎంత పేదరికం తగ్గిందని, ఎంతమంది పేదలు సో పవర్టీ నుంచి బయటపడ్డారని చెప్పేసి మనం డిస్కస్ చేసాం. ఇటీవల కాలంలో నీతి ఆయోగ్ కూడా ఒక రివ్యూ కూడా చేయడం జరిగింది. సో అది మనం చూస్తే మొత్తం 24.82 కోట్ల మంది పేదరికం నుంచి బయటపడ్డారట. సో ఏదైతే మనకి 2013-14లో 29.17% ఉన్న పేదరికం 2022-23 నాటికి 11.28% తగ్గింది అని చెప్పి చెప్తా ఉన్నారండి. అదేవిధంగా ఎక్కువగా ఉత్తరప్రదేశ్, బీహార్, మధ్యప్రదేశ్లో ఎక్కువగా పేదలు సో మనకి పేదరికం నుంచి బయటపడ్డారు అంటే తగ్గిపోయారు అని చెప్పి చెప్తా ఉన్నారు. సో అది 2013-14 నుంచి 2022-23 మధ్య కాలంలో యూపీ, బీహార్, మధ్యప్రదేశ్ ఎక్కువగా పేదలు తగ్గారు అని చెప్పి చెప్తున్నారు. ఇది మనం గతంలో డిస్కస్ చేసాం. ఇది ఎవరి ప్రకారము? నీతి ఆయోగ్ ప్రకారం. ఇది ఎవరి ప్రకారము అంటే బ్రూకింగ్స్ అని చెప్పేసి అమెరికాకు సంబంధించిన సంస్థ, వీళ్ళ యొక్క అధ్యయనం ప్రకారం. సో ఆ వేరియేషన్ గుర్తుంచుకోండి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ, రైట్. సో నెక్స్ట్ వన్ చూద్దాం. సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే హైదరాబాద్ పాత బస్తీ లక్క గాజులకు జిఐ గుర్తింపు అని చెప్పేసి అంటున్నారండి. సో మనకి తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ మరోసారి వార్తల్లోకి రావడం జరిగిందండి. సో ఏంటి సార్ అంటే ఏదైతే జియోగ్రాఫికల్ ఇండికేషన్ షార్ట్ ఫామ్లో జిఐ అని చెప్పేసి అంటామండి. సో మరి ఇటీవల కాలంలో ప్రపంచ ప్రసిద్ధిగాంచినటువంటి లోకల్గా అక్కడ మనకి చార్మినార్, లార్డ్ బజార్ లాక్ గాజులు అని చెప్పేసి అంటారండి. సో మనకి అక్కడ ఏదైతే మనకి చార్మినార్, లార్డ్ బజార్ లాక్ గాజులు అని చెప్పేసి బాగా ఫేమస్ అండి. అదే తెలుగులో దాన్ని మనము లక్కరాళ్ళ గాజులు అని చెప్పేసి పిలుస్తామండి. లైక్ మనం అప్పుడప్పుడు అనుకుంటాం కదండి మట్టి గాజులు, ఆ గాజులు అని చెప్పేసి, అలా మనకి చార్మినార్ దగ్గర లార్డ్ బజార్ లాక్ గాజులు అని చెప్పేసి లేడీస్ వేర్ చేస్తూ ఉంటారండి. సో గాజులు బాగా ఫేమస్ అట, వాటి పేరు లక్కరాళ్ళ గాజులు అని చెప్పేసి కూడా పిలుస్తారట. సో ఆ గాజులకు జిఐ ట్యాగ్ ఇవ్వడం జరిగిందండి. సో దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. గతంలో హైదరాబాద్కి సంబంధించి హైదరాబాద్ హలీం అని చెప్పేసి అంటాం, హైదరాబాద్ హలీం. సో దానికి జిఐ ట్యాగ్ ఇవ్వడం జరిగింది. సో ఇలా మొత్తం ఇప్పటి వరకు తెలంగాణ నుంచి 17వ ఐటమ్ అండి ఇది. జిఐ ట్యాగ్ పొందిన వాటిలో 17వ ఐటమ్ జిఐ ట్యాగ్ పొందిన వాటిల్లో గుర్తుంచుకోండి. లాస్ట్గా 17వది సో లక్కరాళ్ళ గాజులు అన్న, లేకపోతేనేమో లార్డ్ బజార్ లాక్ గాజులు అన్న ఒకటి 17వ ఐటమ్గా జిఐ ట్యాగ్ తీసుకోవడం జరిగింది. మనం గతంలో డిస్కస్ చేసామండి. ఏంటి సార్ అంటే అది జిఐ యాక్ట్ అని చెప్పేసి అంటామండి. అంటే జియోగ్రాఫికల్ ఇండికేషన్ యాక్ట్ అని చెప్పేసి అంటాం. 99లో ఈ యాక్ట్ రావడం జరిగింది. అదేవిధంగా ఇది ఎప్పటి నుంచి ఫోర్స్లోకి వచ్చింది సార్ అంటే 2003 సెప్టెంబర్ నుంచి ఫోర్స్లోకి రావడం జరిగింది. సో ఇది ఏ మినిస్ట్రీ కింద పనిచేస్తుంది సార్ అంటే మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ వాళ్ళు యొక్క జిఐ ట్యాగ్ని ఇష్యూ చేస్తూ ఉంటారండి. ఈ యొక్క జియోగ్రాఫికల్ ఇండికేషన్ రీజనల్ ఆఫీస్ ఎక్కడ ఉంది సార్ అంటే చెన్నై, తమిళనాడులో ఉంది. జిఐ ట్యాగ్ వ్యాలిడిటీ ఎన్ని సంవత్సరాలు సార్ అంటే 10 ఇయర్స్ అండి. మనం అన్ని కూడా డిస్కస్ చేసాం. సో 10 ఇయర్స్ తర్వాత ఆఫ్టర్ దట్ దే కెన్ రెన్యూవల్. ఆఫ్టర్ దట్ మనం ఏం చేసుకోవాలంటే రెన్యూవల్ చేయించుకోవచ్చు అండి. సో జిఐ ట్యాగ్ యొక్క వ్యాలిడిటీ 10 ఇయర్స్ మాత్రమే, గుర్తుంచుకోండి. మనకి ఇటీవల కాలంలో మనం చూసినట్లయితే మన ఆంధ్రప్రదేశ్కి సంబంధించండి లాస్ట్గా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాకు సంబంధించి ఆత్రేయపురం పూతరేకులకు కూడా జిఐ ట్యాగ్ ఇవ్వడం జరిగిందని మనం డిస్కస్ చేసాం. సో అలా జిఐ ట్యాగ్స్ ఇస్తూ ఉంటారండి, చాలా వస్తూ ఉంటాయి జిఐ ట్యాగ్స్. సో ఇటీవల కాలంలో రీసెంట్గా పొందినవి మనం ఎక్కువగా ఎగ్జామ్లో అడుగుతున్న సందర్భాలు ఉన్నాయి. సో మోర్చా రైస్ అని చెప్పేసి, కాశ్మీరీ కుంకుమ పువ్వు అని చెప్పేసి, జమ్మూ అండ్ కాశ్మీర్కి సంబంధించి. సో ఇలాంటివి కూడా వార్తల్లోకి వచ్చినాయి, అవి కూడా మనం చదువుకోవాలి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. కాకపోతే బేసిక్గా దాని యొక్క వ్యాలిడిటీ సో
ఏ మినిస్ట్రీ కింద పనిచేస్తుంది, మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ యాక్ట్ ఎప్పుడు వచ్చింది, ఎప్పటి నుంచి ఫోర్స్లోకి వచ్చింది, ఇవి కూడా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ఖచ్చితంగా చదువుకోవాలి. సో అదేవిధంగా మనకి జిఐ ట్యాగ్ అనేది 10 years వ్యాలిడిటీ అని చెప్పేసి కూడా చెప్పడం జరిగిందండి. సో ఆత్రేయపురం పూతరేకులకి జిఐ ట్యాగ్స్ ఇచ్చారని చెప్పేసి కూడా మనం చెప్పడం జరిగింది. సార్ ఇలా జిఐ ట్యాగ్ ఇవ్వడం వల్ల ఏం జరుగుతుంది సార్ అంటే ఆ వస్తువు కల్తీ కాకుండా ఉంటుందండి. జనరల్గా ఈ యొక్క జిఐ ట్యాగ్స్ ఏ ఐటమ్స్కి ఇస్తారు సార్ అంటే అగ్రికల్చరల్ ఐటమ్స్కి ఇస్తారు, అదేవిధంగా హ్యాండీక్రాఫ్ట్ అంటే చేత్తో తయారు చేసినటువంటి న్యాచురల్ ఐటమ్స్కి ఇస్తారు, మ్యానుఫ్యాక్చర్డ్ అలాంటి ఐటమ్స్కి కూడా జిఐ ట్యాగ్స్ ఇస్తూ ఉంటారు ప్రధానంగా. సో ఆ జిఐ ట్యాగ్ ఇవ్వటం వల్ల అంటే ఏం లేదండి పేటెంట్ రైట్స్ అని చెప్పేసి అంటామండి. సో అలా ఇవ్వటం వల్ల ఆ వస్తువు అనేది కల్తీ కాకుండా ఉంటుందండి. సో దాని క్వాలిటీ దెబ్బతినకుండా ఉంటుంది. ఎందుకంటే సో ఇదే పేరు పెట్టి లక్కరాజు ఇది మనకి లక్కరాళ్ళ గాజులు అనే పేరుతో వేరే గాజులు సో మనకి ఏదైతే స్పరియస్ అంటే క్వాలిటీ తక్కువ ఉన్న గాజులు అమ్మారనుకోండి వీటి పేరుతో, సో వాటి యొక్క ఒరిజినాలిటీ దెబ్బతింటుందన్నమాట. సో ఇలాంటివి ఉండకుండా ఉండాలి అంటే సో జిఐ ట్యాగ్ తీసుకోవాలి. సో మళ్ళీ ఇదే పేరుతో ఇంకో వేరే ఎక్కడ అమ్మకూడదండి ఆ యొక్క గాజులను ఎక్కడ అమ్మకూడదు. సో అలా జిఐ ట్యాగ్స్ ఇస్తూ ఉంటారు. సో అలా జిఐ ట్యాగ్ ఇవ్వటం వల్ల ఆ ప్రాంతానికి ఒక భౌగోళికంగా కూడా గుర్తింపు వస్తూ ఉంటుంది. ఇప్పుడు మనకి లడ్డు అన్న మనకి తిరుపతి లడ్డు అంటే తిరుపతి బాగా ఫేమస్. ఇంకా తిరుపతి లడ్డుతో ఆ పేరుతో ఎవరు ఆ యొక్క ఐటమ్ని విక్రయించకూడదండి, అంటే అమ్మకూడదనమాట. సో ఇలా ఇస్తూ ఉంటారు జిఐ ట్యాగ్స్. ప్లీజ్ రిమెంబర్ దట్. ఇలా రీసెంట్గా మనకి లక్కరాళ్ళ గాజులకు జిఐ ట్యాగ్ ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ మనకి జిఐ ట్యాగ్ 10 years అన్నామా, అలాగే అదేవిధంగా బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్ అని చెప్పేసి అంటామండి. ఆ సర్టిఫికేట్ యొక్క వ్యాలిడిటీ 1 year. సో ఇది మాత్రం 10 years వ్యాలిడిటీ. సో ఇదైతే మనకి WTOలో ఒక రూల్ ఉంటుందండి, మీ అందరికీ తెలిసిందే. సో WTOలో ఒక రూల్ ఉంటుంది, ట్రిప్స్ అని చెప్పేసి అంటామండి. సో మనకి ట్రిప్స్ అని చెప్పేసి అంటాం, అంటే ట్రేడ్ రిలేటెడ్ ఆస్పెక్ట్స్ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ అని చెప్పేసి అంటాం. సో దీని ప్రకారమే సో మనకి ఒక అగ్రిమెంట్ ఉంటుందండి ట్రిప్స్ అని చెప్పేసి WTOలో. సో దీని ప్రకారమే జిఐ ట్యాగ్స్ అనేవి ఆయా దేశాలు ఇష్యూ చేస్తూ ఉంటాయి. ప్లీజ్ రిమెంబర్ దట్. ఓకేనండి, రైట్. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ జిఐ ట్యాగ్, జియోగ్రఫికల్ ఇండికేషన్. రైట్. సో నెక్స్ట్ వన్ చూద్దాం. సో నెక్స్ట్ చూసినట్లయితే ఇండియాస్ పొజిషన్ అన్చేంజ్డ్ ఎట్ 42 ఆన్ ఇంటర్నేషనల్ ఐపీ ఇండెక్స్ 2024. సో మనకి ఇంటర్నేషనల్ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ ఇండెక్స్ అని చెప్పేసి అంటామండి. సో ఇక్కడ మనకి ఐపీ మీన్స్ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ అని చెప్పేసి అంటాం, అంటే మేధో సంతతికి సంబంధించిన, అంటే మేధో సంతతి హక్కులకు సంబంధించిన అని చెప్పేసి అంటామండి. సో ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ తెలుగులో మేధో హక్కుల సంతతి అని చెప్పేసి అంటాం, ఇంగ్లీష్లో అయితే ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ అంటాం. సో దీంట్లో భారతదేశం అట ఇంటర్నేషనల్ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ ఇండెక్స్ 2024 రిలీజ్ అయిందండి. సో దాంట్లో భారతదేశం ర్యాంక్ అట 42వ స్థానంలో ఉంది అని చెప్పి చెప్తున్నారండి. సో ఇలాంటి ఇండెక్స్ వచ్చినప్పుడు మనం ఖచ్చితంగా ఆ ఇండెక్స్ని ఎవరు రిలీజ్ చేస్తారు, భారతదేశం యొక్క ర్యాంక్ ఎంత, సో ప్రీవియస్ ఇయర్తో కంపేర్ చేసుకుంటే ఇయర్తో సో ఏమైనా ర్యాంక్ ఇంక్రీజ్ అయిందా డిక్రీజ్ అయిందా, సో మరి టాప్ కంట్రీస్ ఏంటి ఉంటే ఇలాంటివి కూడా మనం డిస్కస్ చేయాలండి. సో ఇక ఏదైతే మనకి ఇంటర్నేషనల్ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ ఇండెక్స్ రిలీజ్డ్ బై యుఎస్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అని చెప్పేసి అంటామండి. యుఎస్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అమెరికాకి సంబంధించిన ఒక కంపెనీ, వీరు ఈ యొక్క ఇండెక్స్ని రిలీజ్ చేస్తూ ఉంటారు. అయితే ఈ ఇండెక్స్ ఎన్నో ఎడిషన్స్ అంటే 12th ఎడిషన్ అండి. సో ఇది 2024కి సంబంధించిన ఇండెక్స్ అండి, 12th ఎడిషన్. సో మరి దీంట్లో భారతదేశం ర్యాంకు సో 42వ స్థానంలో ఉందనుకున్నాం. మరి అవుట్ ఆఫ్ ఎన్ని దేశాలను సర్వే చేస్తే 55 దేశాలను వీళ్ళు సర్వే చేస్తే భారతదేశం ర్యాంకు 42వ స్థానంలో ఉందండి. ఒకవేళ స్కోర్ పరంగా చూసామనుకోండి 38.64 స్కోర్తో ఉంది, అంటే 100 మార్క్స్కి కానీ ఎక్కువ మార్కులు వస్తే సో ఫస్ట్ ర్యాంక్ ఇస్తూ ఉంటారనమాట. సో అలా మన భారతదేశం సంబంధించి ర్యాంక్ అడిగితే 42 ర్యాంక్ అని గుర్తుంచుకోండి, స్కోర్ అడిగితే 38.64 స్కోర్తో ఉండడం వల్ల 40వ ర్యాంక్ ఇవ్వడం 42వ ర్యాంక్ ఇవ్వడం జరిగింది. సో మొత్తం 55 దేశాలను పరిగణలోకి తీసుకున్నారు. అయితే ఫస్ట్ ప్లేస్లో ఏమొస్తారంటే అమెరికా ఉంది, సెకండ్ ప్లేస్లో యూకే ఉంది, థర్డ్ ప్లేస్లో ఫ్రాన్స్ ఉంది, ఫోర్త్ ప్లేస్లో జర్మనీ ఉంది. సో టాప్ 4 కంట్రీస్ ఏమున్నాయి సార్ ఈ యొక్క ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ ఇండెక్స్లో అంటే యుఎస్ఏ, యూకే, ఫ్రాన్స్, జర్మనీ ఇవి ఉండడం జరిగింది. సో సార్ మరి ఈ యొక్క ఇండెక్స్ని తయారు చేయడానికి ఎటువంటి ఇండికేటర్స్ మన వాళ్ళు ఉపయోగిస్తారు సార్ అంటే మొత్తం 7 ఇండికేటర్స్ని వీళ్ళు బేస్ చేసుకొని ఈ యొక్క ఇండెక్స్ని తయారు చేస్తారు. సో ఏంటి సార్ ఆ 7 ఇండికేటర్స్ అంటే సో మనకి కాపీ రైట్ అని చెప్పేసి అంటామండి. సో కాపీ రైట్స్ ఆ దేశంలో కాపీ రైట్స్ ఎక్కువగా ఉన్నాయా లేదా, అయితే ఎన్ని ఉన్నాయి అని చెప్పేసి చూస్తారు. అదేవిధంగా ట్రేడ్ మార్క్స్, సో మనకి
ట్రేడ్ అంటే బిజినెస్కి సంబంధించిన ట్రేడ్ మార్క్ ఏ దేశాల్లో ఎంత ఎక్కువగా ఉన్నాయని, అదేవిధంగా సో మనకి ఇక్కడ పేటెంట్స్ అని చెప్పేసి అంటాం, హక్కులు. సో ఎన్ని హక్కులు తీసుకున్నారని చెప్పేసి, ఎన్ని పేటెంట్స్ తీసుకున్నారని, అదేవిధంగా జిఐ ట్యాక్స్ ఎన్ని తీసుకున్నారంటే ఇందులో మనం మాట్లాడుకున్నామండి. ఇందులో మనం ఏదైతే గాజులు అని చెప్పేసి హైదరాబాద్కి సంబంధించి సో ఆ జిఐ ట్యాగ్లు ఎక్కువగా ఏ దేశాల్లో ఉన్నాయని, సో పేటెంట్ రైట్స్ కొన్ని ఐటమ్స్ని వాళ్ళు ఫైండ్ అవుట్ చేస్తే ఐటమ్ ఏమైనా సో పేటెంట్ రైట్స్ అని చెప్పేసి అంటామండి. అంటే ఇప్పుడు మనం చూస్తున్నట్టయితే ఫర్ ఎగ్జాంపుల్ అపోలో లేదా రెడ్డిస్ ల్యాబ్ వాళ్ళు ఒక మెడిసిన్ కనుగొన్నారండి. ఆ మెడిసిన్ వాళ్ళే తయారు చేయాలి, వాళ్ళు పేటెంట్ తీసుకుంటారండి. అలా ఎక్కువగా ఏ దేశంలో ఉన్నాయి. అదేవిధంగా ప్లాంట్ వేరియంట్స్ అంటే మనకి రకరకాలుగా సంబంధించి ఏమైనా ప్లాంట్స్ని ఫైండ్ అవుట్ చేయటం కానివ్వండి, సో ఇలాంటివి చేస్తూ ఉంటారండి. అదేవిధంగా ఇండస్ట్రియల్ డిజైన్స్, ఇండస్ట్రీలకు సంబంధించిన ఇన్నోవేషన్స్ కానివ్వండి, సెమీ కండక్టర్స్ తయారు చేయడం కానివ్వండి, వాటిని డిజైన్ చేయటం, ఇలా ఓవరాల్గా ఈ యొక్క 7 ఇండికేటర్స్ని బేస్ చేసుకుని ఇండెక్స్ని తయారు చేస్తూ ఉంటారు. సో మేధో హక్కులకు సంబంధించి ప్లీజ్ రిమెంబర్ దట్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇంకా మేము కొంచెం సులభంగా అర్థం అవడం కోసం చెప్పాలి అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకి కోవిడ్ వచ్చినప్పుడు కోవిషీల్డ్, కోవాక్సిన్ అని చెప్పేసి మన భారతదేశం సంబంధించిన కంపెనీస్ తయారు చేసినాయి. సో మరి తయారు చేశారు కాబట్టి వాళ్ళకి సంబంధించినటువంటి కాపీ రైట్స్ వాళ్ళే తీసుకుంటారు. సిరమ్ ఇన్స్టిట్యూట్ వాళ్ళు కానివ్వండి, భారత్ బయోటెక్ వాళ్ళు కానివ్వండి, అదేవిధంగా ట్రేడ్ మార్క్ వాళ్ళకే ఉంటుంది. సో మనకి పేటెంట్ రైట్స్ వాళ్ళకే ఉంటాయి. అదేవిధంగా ఇండస్ట్రియల్ డిజైన్ వాళ్ళు ఎలా ప్రొడ్యూస్ చేయాలి వాళ్ళే హక్కులు తీసుకుంటారు. ఇలా ఎక్కువగా అంటే ఇలాంటివి ఎగ్జాంపుల్ ఇన్నోవేటివ్గా రకరకాల డిఫరెంట్ సో ప్రొడక్ట్స్ మీద సో ఏ దేశంలో ఎక్కువగా ఈ మేధో హక్కులను కలిగి ఉన్నారు అనే బేస్ చేసుకుని ఇండెక్స్ని ఇస్తారు. భారతదేశం 42వ స్థానంలో ఉందండి, అంటే వరస్ట్ ప్లేస్లోనే ఉంది అని చెప్పేసి మనం అర్థం చేసుకోవచ్చు. సో లాస్ట్ ఇయర్తో కంపేర్ చేసిన లాస్ట్ ఇయర్ 42నే, ఇప్పుడు కూడా 42 ర్యాంకుతో ఉంది భారతదేశం. రైట్. సో నెక్స్ట్ వన్ చూద్దాం. సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే వార్తాపత్రికల రిజిస్ట్రేషన్లకు కొత్త చట్టం అమలు అని చెప్పేసి అంటున్నారండి. ఏదైతే మనకి వార్తాపత్రికలు కానివ్వండి, సో మ్యాగజైన్ల రిజిస్ట్రేషన్లకు సంబంధించి కొత్త చట్టం ఒకటి అమల్లోనికి వచ్చిందని చెప్పేసి అంటున్నారు. సో గతంలో ఉన్న 1867 నాటి ప్రెస్ అండ్ రిజిస్ట్రేషన్ ఆఫ్ బుక్స్ చట్టం సో స్థానంలో దీన్ని కొత్తగా ఒకదాన్ని తీసుకురావడం జరిగిందని. ఏం తీసుకొచ్చారు? ప్రెస్ అండ్ రిజిస్ట్రేషన్ ఆఫ్ పీరియాడికల్ యాక్ట్ చట్టం 2023 అని చెప్పేసి సో దీన్ని తీసుకురావడం జరిగింది. సో ఇప్పటి నుంచి ఏదైతే మనకి రిజిస్టర్ ఆఫ్ న్యూస్ పేపర్స్ సో ఇదైతే ఉంటుందో సో దీని ప్లేస్లో ప్రెస్ రిజిస్టర్ జనరల్ ఆఫ్ ఇండియా అని చెప్పేసి ఇది పనిచేస్తుంది అని చెప్పి చెప్తున్నారు ఓవరాల్గా. సో గుర్తుంచుకోండి, 1867 నాటి ప్రెస్ అండ్ రిజిస్ట్రేషన్ ఆఫ్ బుక్స్ చట్టం స్థానంలో ప్రెస్ అండ్ రిజిస్ట్రేషన్ ఆఫ్ పీరియాడికల్ చట్టం 2023ని తీసుకురావడం జరిగింది. అంటే ఏదైనా మ్యాగజైన్లకు సంబంధించి లేకపోతే వార్తాపత్రికలకు సంబంధించి సో ఇవి ఏవైనా ఆన్లైన్ పబ్లిష్ చేయాలన్నా పర్మిషన్ తీసుకోవాలన్నా ఖచ్చితంగా ఇప్పటి నుంచి ఈ చట్టం బేస్ చేసుకుని వీళ్ళు పనిచేయాల్సి ఉంటుంది అని చెప్పి చెప్తున్నారండి. అదేవిధంగా రిజిస్టర్ ఆఫ్ న్యూస్ పేపర్స్ ఫర్ ఇండియా సో ఏదైతే మనకి రిజిస్టర్ ఆఫ్ న్యూస్ పేపర్స్ ఫర్ ఇండియా బాధ్యతలను ప్రెస్ రిజిస్టర్ జనరల్ ఆఫ్ ఇండియా నిర్వహిస్తుంది ఇప్పటి నుంచి అని చెప్పేసి వీళ్ళు చెప్తా ఉన్నారు. సో అదేవిధంగా ఈ చట్టం ఏదైతే ప్రెస్ అండ్ రిజిస్ట్రేషన్ ఆఫ్ పీరియాడికల్ చట్టం అనేది మార్చి 1, 2024 నుంచి అమల్లోనికి వస్తుంది అని చెప్పేసి కూడా వీళ్ళు చెప్తున్నారు. ఓకేనండి. సో ఇది ఒక కొత్త చట్టం. ఇలాంటివి మనము కరెంట్ పాలిటీతో సో లింక్ చేసుకొని మనం చదువుకుంటూ ఉండాలి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. సో అదేవిధంగా మనము ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో అని చెప్పేసి మనం PIB అని చెప్పేసి అంటూ ఉంటాం. ఇట్ ఈస్ ఎ గవర్నమెంట్ అఫీషియల్ వెబ్సైట్ అని చెప్పేసి కూడా మనం అప్పుడప్పుడు డిస్కస్ చేస్తూ ఉంటాం. సో అలాంటివి వచ్చినప్పుడు వీటికి లింక్ చేసుకొని చదువుకోవాలి. సో ప్రెస్ అండ్ రిజిస్ట్రేషన్ ఆఫ్ బుక్స్ చట్టం ప్లేస్లో ప్రెస్ అండ్ రిజిస్ట్రేషన్ ఆఫ్ పీరియాడికల్ యాక్ట్ 2023 రావడం జరిగింది. రైట్. సో నెక్స్ట్ వన్ చూద్దాం. తొలి మహిళగా రికార్డు అని చెప్పేసి ఒక కామన్ న్యూస్లోకి రావడం జరిగిందండి. సో మనం ప్రతిసారి డిస్కస్ చేస్తూ ఉంటామండి. గతంలో కూడా మనకి ఏదైతే వందే భారత్ నడిపిన మొట్టమొదటి మహిళ సురేఖ యాదవ్ అని, సో అదేవిధంగా ఫస్ట్ అసిస్టెంట్ లోకో పైలట్ సో ఇన్ త్రిపురకు సంబంధించి డెబోలినా రాయ్ అని, అదేవిధంగా మనకి ప్రెస్ ఏదైతే మనకి పరమిందర్ చోప్రా అని చెప్పేసి పవర్ ఫైనాన్స్ కమిషన్ సంబంధించి, అదేవిధంగా మనకి ఇటీవల కాలంలో అండి సో మనకి కాంచన్ దేవి అని చెప్పేసి ఒక ఆమె ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ ఫారెస్ట్ రీసెర్చ్ అని చెప్పేసి ఒక ఆమె వచ్చింది. సో ఆమె మహిళకు సంబంధించి కానివ్వండి. సో ఇలాంటి మొట్టమొదటి మహిళ అనే అంశం మీద మనం డిస్కస్ చేసుకుంటూ ఉంటామండి. ఇప్పుడు బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్కి సంబంధించి సో ఒక ఆమె స్నైపర్గా పనిచేస్తూ ఉన్నారంటండి. ఆమె వార్తల్లోకి వచ్చారు. ఈమె హిమాచల్ ప్రదేశ్కి సంబంధించిన ఆమె. సో ఈమె గురించి ఏందో చూద్దాం. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ అడగడానికి పాసిబిలిటీ ఉందని. సో మనకి ఏదైతే BSF అని చెప్పేసి అంటామో వీరు పాకిస్తాన్ అండ్ బంగ్లాదేశ్ సో ఈ బౌండరీస్లో వీళ్ళు సరిహద్దు కాస్తూ ఉండే ఒక పారామిలిటరీ. సో దీనికి సంబంధించి BSFలో కీలక పాత్ర అనమాట. సో ఈ దళంలో మొట్టమొదటి మహిళ స్నైపర్గా
సో హిమాచల్ ప్రదేశ్కి చెందిన పేరు సుమన్ కుమారి. సో దట్ ఈజ్ ఈ పేరు చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఈమెయిల్ మీరు పిక్లో చూస్తున్నారు. సో మనకి సుమన్ కుమారి గారు రికార్డు సృష్టించారు. మొత్తం 56 మందికి సో మనకి స్నైపర్గా కేంద్ర ప్రభుత్వం ట్రైనింగ్ ఇచ్చిందండి. ఆ 56 మందిలో ఒకే ఒక్క మహిళ హిమాచల్ ప్రదేశ్కి సంబంధించిన సుమన్ కుమారి గారు ఉన్నారు. సో ఇటీవలే సెంట్రల్ స్కూల్ ఆఫ్ వెపన్స్ అండ్ టాక్టిక్స్లో, సో ఇది మనకి ఎక్కడ ఉంటుంది సార్, సెంట్రల్ స్కూల్ ఆఫ్ వెపన్స్ అండ్ టాక్టిక్స్ అని ఇండోర్ మధ్యప్రదేశ్లో ఉంటుందండి. సో అక్కడ 56 మందికి ట్రైనింగ్ ఇచ్చారండి. సో ఈ యొక్క వెపన్స్ని సో కాల్చడంలో, అంటే ఈ యొక్క స్నైపర్స్ అంటే ఎవరు సార్ అంటే సో దూరంగా ఉన్న శత్రువుల్ని గురి చూసి కాల్చేయటం అండి. సో వాళ్ళు గురి పెట్టారంటే ఇక గురి తప్పదు అన్నట్టు. సో దాంట్లో బాగా టాక్టిక్స్ కలిగి ఉన్నారు, అంటే స్కిల్స్ బాగా కలిగి ఉన్నటువంటి పర్సన్స్ 56 మంది, వాళ్ళు ఒకే ఒక మహిళ. సో మనకి సుమన్ కుమారి ఈమె రావడం జరిగింది. మీరు గతంలో చూసారండి, రష్యా ఉక్రెయిన్కి వార్ వచ్చినప్పుడు కూడా చాలామంది ఉక్రెయిన్లో సో ఉక్రెయిన్కి సంబంధించి ఒక స్నైపర్స్గా ఉక్రెయిన్ వాళ్ళు అవకాశం ఇచ్చారని, దాంట్లో స్నైపర్స్ చాలామంది ఉన్నారని అప్పట్లో వదంతులు కూడా వచ్చినాయి. సో అంటే వీళ్ళు ఏం చేస్తారు అంటే దూరంగా మాటు వేసి శత్రువులపై గురి తప్పకుండా కాల్పులు జరుపుతారు. సో వాళ్ళు గన్ను పిలిచారంటే ఖచ్చితంగా అవతల వ్యక్తి సో ఖచ్చితంగా చనిపోవాల్సిందే, అంటే గురి తప్పదండి. అలాంటి వాడిని స్నైపర్ అంటారు. ఇలా బీఎస్ఎఫ్లో మొట్టమొదటి మహిళ సుమన్ కుమారి. సో గుర్తుంచుకోండి, దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈమె ఏ స్టడీకి సంబంధించిన అంశాలు అంటే హిమాచల్ ప్రదేశ్కి సంబంధించినటువంటి మహిళ. ఓకేనండి. సో ఇలా మహిళలు ఫస్ట్ వచ్చినప్పుడు మనం గతంలో డిస్కస్ చేశామండి, సాలిజా ధామ్ని అని చెప్పేసి. సో ఇలాంటివి ఉంటాయండి. సో మనకి మహిళలకు సంబంధించి సియాచిన్ గ్లేషియర్లో సో ఫస్ట్ అధికారికి ఎవరు వచ్చారు, వెస్ట్రన్, సో మనకి ఏదైతే ఇక వెస్ట్రన్ కమాండర్గా ఎవరు వచ్చారని చెప్పేసి, లదాఖ్ సెక్టార్లో ఒక మహిళా అధికారిని ఎవరు బాధ్యతలు చేపట్టారని చెప్పేసి ఇలా మనం డిస్కస్ చేసాం. మొట్టమొదటి మన మహిళలకు సంబంధించి సో మీరందరూ కూడా నోట్స్ రాసుకున్నారు, అక్కడ ఈ పేరు కూడా యాడ్ చేసుకోండి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. సో నెక్స్ట్ వన్ చూద్దాం. సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే 5 ఏళ్లలో 275 కస్టోడియల్ అత్యాచారాలు అని చెప్పేసి అంటున్నారండి. సో మీ అందరికీ తెలిసిందంటే ఏదైతే మనకి NCRBI అని చెప్పేసి అంటామండి, అంటే మనకి జాతీయ నేర గణాంక సంస్థ అంటాం, అంటే నేషనల్ క్రైమ్ రికార్డ్ బ్యూరో అని చెప్పేసి ఇంగ్లీష్లో అంటాం. సో వీళ్ళ ప్రకారం సో 2017 నుంచి 2022 మధ్య 275 మంది కేసులు నమోదైనట్లు సో ఈ నివేదిక వెల్లడించింది. కాకపోతే ప్రతి సంవత్సరం కూడా ఇలాంటి ఈ తరహా నేరాలు తగ్గుతూ ఉంటాయని చెప్పేసి, తగ్గుముఖం పడుతున్నాయని చెప్పేసి అంటున్నారు. అంటే కస్టోడియల్ అత్యాచారాలు అండి, అంటే వాళ్ళని ఏదైతే మనల్ని కస్టడీలో తీసుకుని వాళ్ళ మీద అత్యాచారం చేయడం ఇలాంటివి అనమాట. సో వీటిల్లో చూస్తే 2017లో 89 కస్టోడియల్ అత్యాచారాల కేసులు నమోదు కాక 2018లో 60, 2019లో 47, 2020లో 29, 2021లో 26, 2022లో 24 కేసులు వెలుగులోకి వచ్చాయని చెప్పేసి అంటున్నారు. అంటే ఎవరైతే మనకి జైల్లో ఉన్నటువంటి సో విమెన్ ఎవరైతున్నారో వాళ్ళ మీద అత్యాచారాలు ఎక్కువగా జరగటం అండి. సో అలా ఎక్కువగా 275 అత్యాచారాలుగా జరిగినాయని చెప్పేసి, కస్టోడియల్ అత్యాచారాలు జరిగినాయని చెప్పి చెప్తున్నారు. అప్పుడప్పుడు గతంలో ఏందో మనం కూడా రీసెంట్గా చూసామండి, చాలామంది కూడా సో విమెన్ మహిళా ఖైదీలు ఇటీవల కాలంలో గర్భం దాల్చారు అని చెప్పేసి చాలామంది కూడా నార్త్ సైడ్ కొన్ని జైళ్ళల్లో సో వీటి మీద ఎంక్వైరీ కూడా చేస్తున్నారండి. ఎందుకు వాళ్ళు గర్భం దాల్చారు, సో అసాంఘిక కార్యకలాపాలు ఏమైనా చేస్తున్నారా జైలు అధికారులు, దీని మీద కూడా ఇలా చేస్తూ ఉన్నారు. సో ఇలా అత్యాచారాలు జరుగుతున్నాయని చెప్పేసి వీళ్ళు చెప్తా ఉన్నారండి. అయితే మనకి ఎక్కువగా ఏ స్టేట్లో జరుగుతున్నాయి సార్ అంటే ఉత్తరప్రదేశ్లో జరిగినాయంటండి. మొత్తం ఉత్తరప్రదేశ్లో సో 92 కేసుల దాకా నమోదైనాయి. తర్వాత మధ్యప్రదేశ్ అండి 43 కేసులు నమోదైనాయి. ఏంటవి, కస్టోడియల్, అది గుర్తుంచుకొని కస్టోడియల్ అత్యాచారాలు అంటే ఏదైనా ఒక విమెన్ ఏదైనా ఒక తప్పు చేసి ఒక క్రైమ్ చేసి జైలుకి వెళ్ళారనుకోండి, సో వాళ్ళ మీద అత్యాచారాలు చేయటం అక్కడ ఉన్నటువంటి అధికారులే. సో ఇలా చెప్తున్నారండి. అదేవిధంగా కస్టోడియల్ అత్యాచారాలు పాల్పడే వారిలో ఎక్కువగా పోలీసులు ఉన్నారని, సో అధికంగా ఎక్కువగా అధికారులే ఉన్నారని, భద్రతా దళాల సిబ్బంది, సో జైలు సిబ్బంది, ఆసుపత్రి సిబ్బంది వీళ్ళు ఎక్కువగా వాళ్ళ మీద అత్యాచారాలు చేస్తున్నారని చెప్పేసి కూడా మనకి జాతీయ నేర గణాంక సంస్థ తెలపడం జరిగింది. సో ఎక్కువగా ఏ రాష్ట్రం అని చెప్పేసి అడుగుతారు, యూపీ, తర్వాత మధ్యప్రదేశ్. ఓవరాల్గా ఎన్ని అంటే 2017 నుంచి 2022 మధ్య 275 కేసులు నమోదయ్యాయని చెప్పి చెప్తున్నారు. ప్లీజ్ రిమెంబర్ దట్, రైట్. సో నెక్స్ట్ వన్ చూద్దాం. సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే సునీల్ భారతి మిట్టల్ రిసీవ్స్ హానరీ నైట్హుడ్ ఫ్రమ్ కింగ్ చార్లెస్ III. సో యూకేకి సంబంధించి రాజుగా ఉన్నటువంటి వ్యక్తి అండి కింగ్ చార్లెస్ III. సో ఇతని చేతుల మీదుగా హానరీ
నైట్హుడ్ అని చెప్పేసి ఒక అవార్డుని తీసుకోవడం జరిగిందండి. ఎవరు తీసుకున్నారు సార్ అంటే మీరు పిక్లో చూస్తున్నారు, ఈయన ఎయిర్టెల్ అధినేత అండి. మనం ఎయిర్టెల్ వాడతాం కదా, సో దానికి సంబంధించి భారతీ మిట్టల్ అని చెప్పేసి అంటాం. సో ఇతను ఏదైతే యూకేకి భారతదేశానికి మధ్య వాణిజ్యపరమైనటువంటి సో మనకి సంబంధాలను రెండు దేశాల మధ్య బలోపేతం చేయడంలో కీలక పాత్ర పోషించారు అని చెప్పేసి సో ఎవరైతే ఇలా కీలక పాత్ర పోషించినటువంటి విదేశీయులకి అవార్డు ఇస్తూ ఉంటారు. సో ఇలా మరి ఎవరికి ఇచ్చారు సార్ అంటే మనకి సునీల్ భారతి మిట్టల్ అని చెప్పేసి ఇతను తీసుకోవడం జరిగింది. అదేవిధంగా సో ఎలిజబెత్ II మరణం తర్వాత చార్లెస్ కింగ్ III వచ్చారు. ఇతని చేతుల మీదుగా తీసుకున్న మొట్టమొదటి విదేశీయుడు ఎవరు సార్ అంటే ఇతనేనండి. సో మనకి భారతి మిట్టల్ అని చెప్పేసి అంటాం. సో గుర్తుంచుకుని ఎగ్జామ్ పాయింట్ ఆఫ్లో స్ట్రైట్ క్వశ్చన్ అడుగుతూ ఉంటారు. చార్లెస్ III సో ఇటీవల కాలంలో ఇతనికి క్యాన్సర్ కూడా సోకిందని చెప్పేసి కూడా మీరు న్యూస్లో వినే ఉంటారండి. సో మరి ఇతని చేతుల మీదుగా సో ఇతను అవార్డు తీసుకోవడం జరిగింది. అదేవిధంగా సో ఇదండి సో అత్యున్నత పౌర పురస్కారంగా కూడా చెప్పచ్చు యూకేకి సంబంధించి. గతంలో 1997లో అండి సో మనకి జంషెడ్ ఇరానీ గారికి అవార్డు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా 2009లో కూడా రతన్ టాటా గారు ఈ అవార్డు తీసుకోవడం జరిగింది. 2001లో రవిశంకర్ గారు అని చెప్పేసి సో ఇతను కూడా హానరరీ ఆఫ్ సో నైట్హుడ్ అనే అవార్డుని తీసుకోవడం జరిగింది. సో ఇప్పుడు మనకి సో సునీల్ మిట్టల్ భారతి అని చెప్పేసి అంటామండి. సో ఇతను తీసుకోవడం జరిగింది. ఎయిర్టెల్కి సంబంధించినటువంటి సో మనకి చైర్మన్గా ఉన్నటువంటి వ్యక్తి ఇతను. రైట్. సో నెక్స్ట్ వన్ చూద్దాం. సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే ఎమినెంట్ ఆర్కియాలజిస్ట్ అండ్ పద్మశ్రీ అవార్డీ అరుణ్ కుమార్ శర్మ పాస్డ్ అవే. సో ఇలాంటి మరణించిన వ్యక్తులు మనకి ఎవరైనా వార్తల్లో వస్తే ఖచ్చితంగా వాళ్ళు ఏ రంగానికి సంబంధించిన వ్యక్తులు, ఏ రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తులు, గతంలో వాళ్ళకి ఏమైనా సివిలియన్ అవార్డ్స్ లైక్ భారతరత్న లేదా పద్మవిభూషణ్, పద్మభూషణ్, పద్మశ్రీ ఇలాంటి ఏమైనా అవార్డ్స్ ఏమైనా వచ్చాయా అనే పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా మనం చదువుకోవాలండి. సో ఇప్పుడు మనం చూసినట్లయితే ఇతను చనిపోయినటువంటి వ్యక్తి అండి. సో ఇతను ఆర్కియాలజిస్ట్ అని చెప్పేసి అన్నాం అండ్ పద్మశ్రీ అవార్డు కూడా తీసుకున్న వ్యక్తి. అతని పేరు అరుణ్ కుమార్ శర్మ అని చెప్పేసి అంటాం. ఇతను ఛత్తీస్గఢ్ స్టేట్కి సంబంధించినటువంటి వ్యక్తి అండి. సో ఆర్కియాలజీ సో మనకి డిపార్ట్మెంట్లో పనిచేశారు. ఇతను 2017లో కూడా పద్మశ్రీ అవార్డు తీసుకోవడం జరిగింది. 2017వ సంవత్సరంలో సో 2017లో పద్మశ్రీ తీసుకోవడం జరిగింది. ఛత్తీస్గఢ్ స్టేట్కి సంబంధించినటువంటి వ్యక్తి. సో ఇతను ఏదైతే మనకి ఆర్కియాలజికల్లో సూపరింటెండెంట్గా 1992లో రిటైర్మెంట్ అవడం జరిగింది. సో రీసెంట్గా చనిపోవడం జరిగింది, గుర్తుంచుకోండి. సో పద్మశ్రీ మీ అందరికీ తెలిసిందే, పద్మ పురస్కారాల్లో 3rd హైయెస్ట్ అండి. ఫస్ట్ పద్మవిభూషణ్, నెక్స్ట్ పద్మభూషణ్, నెక్స్ట్ పద్మశ్రీ. సో లాస్ట్ ఇయర్ మనకి కూడా 110 మెంబర్స్కి అండి 2024 సంబంధించి 110 మెంబర్స్కి పద్మశ్రీ అవార్డు తీసుకోవడం జరిగింది. సో గ్రూప్ 2 ఎగ్జామ్లో కూడా అందరికీ తెలిసిన బిట్టే, కానీ ఎవరు ఆన్సర్ చేయలేని పరిస్థితి. క్రింది వారిలో పద్మశ్రీ అవార్డు తీసుకున్నటువంటి ఏ రంగంలో అంటే ఏ ఫీల్డ్లో, ఆర్ట్స్ కేటగిరీలో ఎవరు తీసుకున్నారు అని చెప్పేసి ఒక 5 పేర్లు ఇచ్చారండి. సో అది అంటే పర్టికులర్గా ఆర్ట్స్ రంగంలో అడిగారండి. సో ఎవరు అని చెప్పేసి అడిగిన సందర్భాలు ఉన్నాయి. సో మీ అందరికీ తెలిసిందే, ఓకేనండి. లైక్ ఇతనికి 2017లో ఈ అవార్డు తీసుకోవడం జరిగింది, చనిపోయాడండి. సో చెక్ లిస్ట్ ఒకసారి చూద్దాం. సో ఈ చెక్ లిస్ట్లో భాగంగా 0FIR అంటే ఏంటో ఒకసారి చూద్దామండి. మీ అందరికీ తెలిసిందే, FIR అంటే మీ అందరికీ తెలిసిందే అండి. సో మనకి ఫస్ట్ FIR అని చెప్పేసి అంటాం, అంటే ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ అని చెప్పేసి అంటాం. మరి 0 అంటే సో 0 అంటే ఏంటో చూద్దాం. మహిళల పట్ల నేరం ఎక్కడ జరిగినా ఆమె తన ఫిర్యాదును అందుబాటులో ఉన్న పోలీస్ స్టేషన్లో ఇవ్వచ్చు. సో దీన్నే 0FIR అంటారండి. నిందితుడు శిక్ష నుంచి తప్పించుకోకుండా ఉండడానికి, న్యాయం ఆలస్యం కాకుండా ఉండడానికి ఈ ప్రత్యేక వెసులుబాటు కల్పించారు. ఇలా నమోదు చేసిన FIRకి సీరియల్ నంబర్ ఇవ్వకపోవడమో లేదంటే 0తో సూచించడమో చేస్తారు. దట్ ఈజ్ ఈ పాయింట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. సో ఇలా నమోదు చేసిన FIRకి సీరియల్ నంబర్ ఇవ్వకపోవటమో లేదా 0తో సూచించడమో చేస్తారు. ఇన్ జనరల్గా ఏదైనా ఇన్సిడెంట్ జరిగింది అంటే ఆ యొక్క ఇన్సిడెంట్ అనేది ఏ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిందో ఆ పోలీస్ స్టేషన్లోకి వెళ్ళి మనం కంప్లైంట్ ఇవ్వాలండి. కానీ సో ఈ యొక్క 0FIR విధానంలో సో అంటే పర్టికులర్గా ఆ ప్రాంతం ఏ పోలీస్ స్టేషన్కి వచ్చింది ఏంటి అనే కాకుండా సో ఎవరైనా ఎక్కడైనా సరే మనం అక్కడ రిపోర్ట్ చేయొచ్చండి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇన్సిడెంటు ఒక చోట జరిగింది, సో ఇంకో చోటకి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వచ్చు. సో కానీ మామూలుగా అయితే ఎక్కడైతే ఇన్సిడెంట్ జరిగిందో ఆ ప్రాంతము ఏ పోలీస్ స్టేషన్ పరిధిలోకి వస్తుందో అక్కడే కంప్లైంట్ చేయాలి. సో అక్కడే ఫిర్యాదు చేయాలి. కానీ 0FIR విధానంలో అలాంటిది ఏం లేదు. సో అలా లేకపోతే ఎటువంటి సీరియల్ నెంబర్ ఇవ్వరు. మన FIR ఫైల్ అయితే ఒక నెంబర్ వస్తుందండి, అది ఇవ్వరు, లేదా 0 పెడతారు.
సో తర్వాత దాన్ని సంబంధిత పోలీస్ స్టేషన్కి సమర్పిస్తారు. ఓకేనండి, రైట్, గుర్తుంచుకోండి. మనకి రీసెంట్గా మీకు ఒక ఇన్సిడెంట్ చెప్పాలండి. ఏదైతే ఒక స్టేట్లో అండి, లైక్ మనకి పంజాబ్ హర్యానా ఆ బార్డర్లో ఒక ఇన్సిడెంట్ జరిగింది, కారు ప్రమాదం జరిగింది. సో ఆ ప్రాంతము మా పరిధిలోనికి రాదంటూ ఒక స్టేషను, లేదా మా పరిధిలోనికి రాదంటూ ఇంకొక స్టేషను, వాళ్ళిద్దరి మధ్య వాదోపవాదనలు జరిగినాయి. సో ఆ స్టేషన్కి వెళ్ళినా కేసు తీసుకోలేదు, ఈ స్టేషన్కి వెళ్ళినా కేసు తీసుకోలేదు. మరి వాళ్ళ పరిస్థితి ఏంటి? ఇబ్బంది కదా. సో ఇప్పుడేంటంటే అలాంటి ఏదైనా సందర్భాలు ఉంటే ఫస్ట్ ఎవరైతే ఫిర్యాదుదారు వెళ్తారో ఖచ్చితంగా ముందు కేసు నమోదు చేయాలండి. దేంట్లో కేసు నమోదు చేయాలి? 0 FIRలో నమోదు చేయాలి. ఆ తర్వాత కన్సర్న్ అధికారులు చర్చించుకొని అది ఏ స్టేషన్కి ఎందుకు వస్తుందో ఆ స్టేషన్కి ట్రాన్స్ఫర్ చేస్తారు ఆ ఫైల్ని. సో ప్లీజ్ రిమెంబర్ దట్, అదే చెప్తున్నారు. సో తర్వాత దాన్ని సంబంధిత పోలీస్ స్టేషన్కి సమర్పిస్తారు ఆ ఫైల్ని. అప్పుడు ఆ పోలీస్ స్టేషన్ వాళ్ళు ఫర్దర్గా ఎంక్వైరీ చేస్తారు. సో దీన్ని 0 FIR విధానము అని చెప్పేసి అంటారు, గుర్తుంచుకోండి. దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్, రైట్. సో నెక్స్ట్ వన్ చూస్తే క్వశ్చన్ ఫర్ యూ. ఈ ప్రశ్న మీకోసమే. విచ్ అవార్డ్ డిడ్ సర్ సివి రామన్ రిసీవ్ ఫర్ హిజ్ రామన్ ఎఫెక్ట్ డిస్కవరీ ఇన్ 1930? 1930లో సో మనకి ఏ అవార్డు వచ్చింది సివి రామన్ గారికి అని చెప్పేసి అంటున్నారు. సో మీ అందరికీ తెలిసిందే మనకి నోబెల్ అవార్డు రావడం జరిగిందండి. సో మనకి నోబెల్ అవార్డు రావడం జరిగింది. ఏ కేటగిరీలో? ఫిజిక్స్ కేటగిరీలో రావడం జరిగిందండి. ఇతను రామన్ ఎఫెక్ట్ అని చెప్పేసి 1928లో ఫైండ్ అవుట్ చేయడం జరిగిందండి. సో మనకి ఫిబ్రవరి 28న రామన్ ఎఫెక్ట్ని ఫైండ్ అవుట్ చేయడం జరిగింది. సో ఈ యొక్క రామన్ ఎఫెక్ట్ గుర్తుగా, సో అంటే ఒక ద్రవం మీద సూర్యకిరణాలు ఇది మనకి కాంతి కిరణాలు అండి, ఒక ద్రవం మీద కాంతి కిరణాలు పడితే సో రిఫ్లెక్షన్ ఎలా ఉంటుంది అని ఆ కాంతి కిరణాల మీద ఇతను పరిశోధన చేయడం జరిగిందండి. సో దాన్ని రామన్ ఎఫెక్ట్ అని చెప్పేసి అంటాం. సో ఇది 1928లో దీన్ని ఫైండ్ అవుట్ చేసిన సందర్భంగా సో 1930లో సో ఫిజిక్స్ కేటగిరీలో ఇతనికి నోబెల్ అవార్డు ఇవ్వడం జరిగింది. మన భారతదేశం నుంచి మొట్టమొదటిసారిగా నోబెల్లో అంటే మనకి ఏదైతే ఫిజిక్స్ కేటగిరీలో నోబెల్ అవార్డు తీసుకున్నటువంటి మొట్టమొదటి భారతీయుడు సివి రామన్ గారు. యాజ్ వెల్ యాజ్ భారతరత్న అవార్డు తీసుకున్న మొట్టమొదటి వ్యక్తిలో సివి రామన్ కూడా ఒకరండి. ఇతను తమిళనాడు స్టేట్కి సంబంధించినటువంటి పర్సన్, రైట్. సో ఇవ్వండి. సో ఈరోజు ఉన్నటువంటి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్. సో ప్రతి ఒక్క ఆస్పిరెంట్ కూడా మీ ప్రిపరేషన్ ఎక్కడా బ్రేక్ చేయొద్దండి. సో ఎవరైతే కానిస్టేబుల్ మెయిన్స్కి ప్రిపేర్ అవుతున్న ఆస్పిరెంట్స్ ఉన్నారో యాజ్ వెల్ యాజ్ గ్రూప్ 2, సో మీ అందరికీ తెలిసిందే దానికి ప్రిపేర్ అవుతున్న ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో సో మీ అందరూ కూడా ఎక్కడా ప్రిపరేషన్ ఆపవద్దు. సో గో హెడ్, కంటిన్యూ చేయండి. సో థ్యాంక్ యూ, ఆల్ ద బెస్ట్.